కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అన్న ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు. ఈ రివర్స్ టెండరింగ్లో ఏంటంటే ఇప్పుడు ముందు మనం టెండర్ ఒకటి కన్ఫామ్ అవుతుంది. ఫస్ట్ టెండర్లు వేస్తారు. టెండర్లో ఈజీగా అర్థం అవ్వాలంటే ₹1 కోటి టెండర్ వేశారు. ఇదే ఫైనలా ఇంకెవరన్నా ఇంతకంటే తక్కువకి చేస్తారని మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని ఇంకోసారి వేస్తారు. అప్పుడు అదే కంపెనీ ₹1 తగ్గించుకుని చేయొచ్చు, లేదా ఇంకో కంపెనీ అంతకంటే తక్కువకి చేస్తారు. ఎందుకంటే సాధారణంగా బిడ్డింగుల్లో ఒకళ్ళనొక్కళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఓ 10 మంది బిడ్డర్లు కలిసేసి మేనేజ్ చేసుకుంటుంటారు. ఎట్లాగా అది ₹100 కోట్ల పని అనుకుంటే తలా 101 కోట్లో 110 కోట్లో 120 కోట్లో వేసేసుకుని అందరూ కలిసేసి ఫైనల్గా వేరే వాళ్ళకి వెళ్ళనీయకుండా వీళ్ళే వేసుకునేటటువంటి ఎత్తుగడ ఉంటుంది. దాన్ని తిప్పికొట్టేందుకోసం ఇదిగో ₹100 కోట్ల పని వీళ్ళు ఇట్లా చేస్తామన్నారు, మీరు ఎంతకంటే తక్కువకి చేస్తారని రెండోసారి అడగటం, క్రాస్ చెకింగ్ మెకానిజం. తద్వారా అనేక సార్లు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి అంతకంటే తక్కువకి చేస్తానన్నటువంటిది ఉందన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ నామినేషన్ పద్ధతిలో ఇస్తే మోసం చేసినట్టు, టెండర్ల దాంట్లో వీళ్ళే మోసం చేస్తున్నారు కాంట్రాక్టర్లు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక వినూత్నమైన సిస్టమ్ పెట్టాడు. ముందు టెండర్ వేసి ఆ టెండర్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఇంతకంటే తక్కువకి ఎవడన్నా చేసేవాడు ఉన్నాడా అని అడిగేటటువంటి కాన్సెప్ట్. వాళ్ళే సదరు సంస్థే తక్కువకి వస్తే వాళ్ళకే ఇస్తారు, లేదంటే ఇంకొకరు తక్కువకి వస్తానంటే వాళ్ళకే ఇస్తారు. ఇది రూపాయి మిగిల్చుకున్నటువంటి వ్యవహారం పోలవరం నుంచి అనేక విషయాలు. ఇప్పుడు అలా తీసేసి మళ్ళీ పాత పద్ధతిలోకి చంద్రబాబు గారు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఏదైతే ఇంజనీర్ల కమిటీ డెసిషన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని ₹100 కోట్ల అవుతుందంటే 100 కోట్లకని చెప్తే దాని మీదనే టెండర్ పిలిచి దాని మీదనే అప్రూవ్ చేయాలన్నటువంటి కొత్త నిర్ణయం తీసుకున్నారు.